వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కొబ్బరి పాలతో పులావ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: గ్లాసుతో 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకొని వాష్ చేసుకుని అరగంట పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి. కొబ్బరికాయ 1, బియ్యం ఏ గ్లాసుతో అయితే కొలుసుకున్నామో అదే గ్లాసుతో 4 గ్లాసుల వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, హోల్ గరం మసాలా, పలావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 3, నూనె 2 to 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, పులావ్ మసాలా లేదా గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరిని వేసుకొని కొబ్బరి పాలు తీసుకుందాం. మనం పులిసి పెట్టుకున్నటువంటి వాటర్ను 1 గ్లాసు వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వడకట్టుకుందాం. దీనిని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని కొబ్బరిపాలు తీసుకుందాం. ఈ విధంగా 2 to 3 టైమ్స్ తీసుకోవాలి. ఇదే విధంగా ఇంకొకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాం. రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి ఈ విధంగా 4 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి లేదా ఒక పాత్రను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకుందాం. ఈ మసాలాను కొద్దిగా వేయించుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత పలావ్ మసాలా లేదా గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, నేను 2 పించ్ వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. తీసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలు 4 గ్లాసులు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుందాం. మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. కొబ్బరి పాలు బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యంను వాటర్ లేకుండా వేసుకోవాలి. దీనిని స్లోగా కలుపుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం.
ఇలా పట్టుకుని చూస్తే తెలుస్తుంది. ఇలా ఉడికిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పులావ్ రెడీ అయ్యింది. దీనిని చికెన్ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసి మీరు తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.